నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపజయం అంటూ ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాతో నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు. తాజాగా చిరంజీవి 157 వచ్చే సంక్రాంతికే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆ సినిమా గురించి ఆయన ఇస్తున్న హింట్స్ ద్వారా స్కై ఈజ్ ద లిమిట్ అనే లెవెల్లో అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి చిరంజీవి గారి సినిమా గురించి, అలాగే జాతీయ అవార్డు సాధించిన భగవంత్ కేసరి గురించి, కెరియర్ గురించి అనిల్ రావిపూడి గారు ఏమంటారు ఇప్పుడు ఆయన మాటలు విందాం. నమస్తే అనిల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్గా జాతీయ అవార్డు కొట్టేశారు. ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరికి జాతీయ అవార్డు వచ్చింది. సో కమర్షియల్ హిట్సే కాదు, మంచి అవార్డు వచ్చే ఒక కాన్సెప్ట్ సినిమాలకు కూడా తీగలను అనేది మీరు నిరూపించుకున్నారు. యాక్చువల్గా మీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విధంగా అంతర్లీనంగా ఉంటుంది, బట్ అది ఈ పర్టికులర్గా భగవంత్ కేసరితో ఆ అవార్డు రావడంతో అది ఒకసారి ఆడియన్స్కి కూడా తేటతెల్లమైంది. సో ఆ సినిమాకి అవార్డు రావడం మీద మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉందండి. భగవంత్ కేసరి నా కెరీర్లో నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేశాను, కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను. సో ఫస్ట్ టైం నాకు నేను పెట్టుకున్న ఒక టెస్ట్ అది. సో నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా కంటెంటే చెప్దాం అని చెప్పి తీసిన ఫిల్మ్ భగవంత్ కేసరి. అండ్ బాలకృష్ణ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అలాంటి కథనే ఆయన యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఆ సినిమా ఉండేది కాదు. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, శ్రీలీల, ఎవ్రీబడి, కెమెరామెన్ రాంప్రసాద్ గారు అయితే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ సాహు గారు బట్టి అండ్ హరీష్ పెద్ది గారు. సో వీళ్ళు కూడా సినిమాకి ఏం కావాలంటే అది ఖర్చు పెట్టడం. సో అంటే నేను ఏదైతే అనుకున్నానో, నన్ను నేను కొత్తగా చూసుకుందాం, నాకు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకొని చేసిన ఫిల్మ్ భగవంత్ కేసరి. సో అప్పుడు సినిమా ఆడ్ టైమ్స్లో రిలీజ్ అయినా, కొద్దిగా సిచ్యువేషన్స్ బాలేని టైంలో రిలీజ్ అయింది. స్టిల్ కమర్షియల్గా చాలా బాగా పే చేసింది. సో ఇప్పుడు అది నేషనల్ అవార్డు రావడంతో నాకు ఆ సినిమా చేసినందుకు నాకు సంపూర్ణ ఆనందం ఉంటారు కదా. సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నిజంగా అంటే భగవంత్ కేసరి సైమా కానీ, ఐఫా కానీ, అండ్ మన స్టేట్ అవార్డు, గద్దర్ అవార్డు కానీ, గద్దర్ గారి అవార్డు కానీ అన్నీ తీసుకొచ్చింది. వీటన్నిటితో పాటు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు రావడం కూడా, అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకా అంతకు మించిన అంటే ఒక రకమైన కెరీర్ పరంగా ఒక రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ పెరిగిందేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి. డెఫినెట్గా ఇది దీని జోష్ ఖచ్చితంగా ముందు నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఒక జోనర్కి వెళ్ళి మళ్ళీ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. డెఫినెట్గా ఐ ట్రై ఇంకొద్దిగా డిఫరెంట్ ఫిలిమ్స్, ఇంకొద్దిగా ఏదన్నా అనదర్ జోనర్లోకి వెళ్ళి, నాకు ఎప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఉంది. సో ఇలాంటివన్నీ ఏదైనా చేయడానికి ఒక ధైర్యం ఇచ్చింది. సో దాంట్లోకి డీటెయిల్గా వెళ్తాను. దానికంటే ముందు నిన్ననే మీరు ఒక ట్వీట్ వేశారు మా శివశంకర వరప్రసాద్ గారి గురించి. ఆగస్టు 22వ తేదీన ఆయన బర్త్డే రాబోతుంది. సో ఆ రోజు మెగా 157 సినిమా టైటిల్ గ్లిమ్స్ రాబోతున్నాయి కదా. సో ఏంటి ఆడియన్స్కి మీరు ఇచ్చే భరోసా, మన మెగా అభిమానులకు మీరు ఇచ్చే భరోసా? నేను నిన్న అదే ఆగస్ట్ 22 త్వరగా వస్తే బాగుండని అనిపించింది నాకు. ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆడియన్స్కి ఒక సినిమా టైటిల్ పరిచయం చేయడానికి. సో ఇట్లా చేద్దామని. సో అందుకే నేను ఆయన దొంగ మొగుడులో క్లిప్ తీసుకొని దా అని చెప్పి, సో ఆగస్ట్ 2010 త్వరగా రా అని నా ఫీలింగ్ అనమాట. తొందరగా వచ్చేయమ్మా అని. సో వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 30 days అయింది ఇప్పటికి. ఓకే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. జస్ట్ ఒక సీక్వెన్స్ చేస్తే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఇక సెకండ్ హాఫ్కి మొదలెళ్దాం టైంలో ఈ స్ట్రైక్ రావడంతో అందరం అలా స్ట్రక్ అయి ఉన్నాం. ఓకే, సో ఇది త్వరగా సొల్యూషన్ వచ్చేస్తే మిగతాది కూడా త్వరగా స్ట్రైక్ లేకపోతే యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవ్వాలా షెడ్యూల్? ఆల్రెడీ 5th నుంచి స్కెడ్యూల్ అండి. ఆల్రెడీ 1 week 5-6 రోజులు డిస్టర్బ్ అయిపోయాం. ఓకే, సో అందరి డేట్లు డిస్టర్బ్ అయిపోయాం. సో అదే త్వరగా ఇది ఒక సొల్యూషన్ వస్తే డెఫినెట్లీ ఇక నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేయాలి. సో 11th నుంచి అనుకుంటున్నాం, బట్ చూడాలి. బట్ వెరీ ఎక్సైటెడ్. సో చిరంజీవి గారిని నేను అనుకుంటున్న ఒక స్టైల్లో ఆయన ప్రజెంట్ చేయాలనేది నా కోరిక, డ్రీమ్. నాకు ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఆయన్ని చూసి బాగా ఎక్సైట్ అవుతారని అనుకుంటున్నాను. ఒక ఫ్లోలో వెళ్తున్నారు కదా, ఆల్ ఆఫ్ సడన్గా ఒక బ్రేక్ పడింది. అవును, స్ట్రైక్ రూపం. అవును. సో అటు ఒక డైరెక్టర్గా కానీ, ఇండస్ట్రీలో వ్యక్తిగా కానీ, కార్మికులు అంటే మీకున్న ఇది తెలియంది కదా కన్సర్న్.
సో ఆ పరంగా అసలు ఈ స్ట్రైక్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మేము అయితే ఫుల్ జోష్లో వెళ్తున్నాం. సో 5 నుంచి మొదలెట్టయితే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 2 సీక్వెన్స్ కూడా లాగేసేవాళ్ళం. బట్ సి సో మన ఇండస్ట్రీ అంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి సర్వైవ్ అవ్వాలి. సో అన్ని క్రాఫ్ట్లు ఆనందంగా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో వాళ్ళు అడిగే డిమాండ్స్ కొన్ని వాళ్ళ అనుగుణంగా రీజనబుల్గానే ఉన్నాయి. మరి ఇటు ప్రొడ్యూసర్స్ వాళ్ళు అడిగేవి కొన్ని రీజనబుల్గా ఉన్నాయి. సో 2 గ్రూప్ల మధ్యలో కూర్చొని ఒక కామన్ పాయింట్కి రావాలి. ఎందుకంటే ఇది త్వరగా లేట్ చేసుకుంటే మనకే ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ చాలా క్రైసిస్లో ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. థియేటర్స్లో కూడా జనాల ఆడియన్స్ కూడా కొన్ని సినిమాలకే వస్తున్నారు, కొన్ని సినిమాలకు అసలు రావట్లేదు. ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో ఓటీటీస్ కరెక్ట్గా లేవు. ఓటీటీస్ కూడా ఎంత పెద్ద సినిమా అవ్వనండి, ఎంత ఫామ్లో ఉన్న సినిమా అవ్వండి, చాలా ప్రాసెస్ పడుతుంది. ఇంతకుముందులాగా హాట్ కేక్ లాగా ఎవరు తీసుకోవట్లేదు. సో ఆ క్రైసిస్ ఉన్నాయి. సో అటు ప్రొడ్యూసర్స్ కూడా క్రైసిస్లో ఉన్నారు. సో వీళ్ళు అడిగే డిమాండ్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఎంతవరకు చేయాలో చేసుకుని వెళ్తే, అంటే బోత్ సైడ్ ఆలోచించాలి 2 పార్టీస్. ఒక సైడే మొండిగా ఆలోచించకుండా బోత్ సైడ్ ఆలోచిస్తే డెఫినెట్గా ఒక అండర్స్టాండింగ్ వస్తారని నేను అనుకుంటున్నాను. అయిపోద్ది అనుకుంటున్నాను. ఒక 2-3 డేస్లో మేబీ ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అనిపిస్తుంది. కానీ నిజానికండి ఇప్పుడు మీరంటే హార్ట్ కేక్ డైరెక్టర్ కాబట్టి ఓకే, మీరు ఇంకా 4 రోజుల్లో సొల్యూషన్ రాగానే ఇమ్మీడియట్గా మీరు అడిగితే అందరు డేట్లు అడ్జస్ట్ చేస్తారు, ఓకే. కానీ కష్టపడి సినిమాలు తీసే కొంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారు. సినిమాలు ఏళ్ల తరబడి వెయిట్ చేసి సినిమాలు సెట్ చేసుకొని డైరెక్షన్ చేస్తూ సినిమాలు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్ట్రైక్ తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలట, ప్రాజెక్ట్ని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అంటే ఉంటాయండి. అదే చెప్తున్నాను కదా, ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీళ్ళ హైక్ అడిగింది ఇచ్చేసాం, వాళ్ళు హ్యాపీగానే షూటింగ్ స్టార్ట్ అయిపోతాయి. బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ దట్ నష్టం జరిగిన నష్టాన్ని ఉంటుంది. అంటే అసలు వీళ్ళు పెంచిన దాని వల్ల నష్టం కాదు కానీ, బట్ సో మెనీ ఫ్యాక్టర్స్లో స్ట్రగుల్ అవుతుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళ డబ్బు పెట్టి తీసే సినిమా కదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఒకరే. సో సినిమా ఫ్లాప్ అయితే నష్టం ఎవరికి? ద ఫస్ట్ ఓన్లీ 1% పనిచేసే మా అందరికి ఎవరికి నష్టం లేదు. డైరెక్టర్ కంటే కెరియర్ ఇంకో సినిమా చేసుకోని ఇంకో సినిమా, బట్ డబ్బు అనేది ఇంకో చోటుకి వెళ్ళి తెచ్చి పెట్టడం కదండి. ఇండివిజువల్ లైఫ్ అది. వస్తే రోడ్ల మీదకి అతనే వెళ్ళిపోతారు కదా. సో కాబట్టి నా కన్సర్న్ ఎప్పుడు ప్రొడ్యూసర్కే ఉంటుందండి. అట్ ది సేమ్ టైం ఈ ఫెడరేషన్లో ఉన్న వీళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో లైఫ్ స్టైల్స్, బయట ప్రైసెస్ కానీ అన్నీ కన్సిడరేషన్లో తీసుకోవాలి, తప్పదు. సో అది ఎంతవరకు ఎమికబుల్గా చేస్తారనేది పాయింట్. సో వీళ్ళకున్న బర్డెన్స్ని వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో బోత్ సైడ్ యాక్సెప్ట్ చేయాలి, వన్ సైడ్ ఉండకూడదు అనేది నా ఫీలింగ్. సో ఆ సఫర్లో మీ ప్రొడ్యూసర్ సాహు గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారు? అంటే ఒక్కళ్ళని కాదండి, అందరికీ అందరు ఉన్నారు. బట్ మనం రోజు కలిసే కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక బడ్జెట్ నేను రోజు చూస్తున్నా కదా, నేను ఎవ్రీడే బడ్జెట్ నేను ఫాలో అవుతాను. సో నేను సినిమా షూటింగ్ అంటే రేపు జరగబోయే షూటింగ్కి ఎంత అవుతుందో బడ్జెట్ నేను నా టేబుల్ మీదకి వస్తుంది. సో నేను ఎవ్రీడే ఎంత అవుతుంది, ఎక్కడైనా తగ్గించవచ్చా అనే ఆలోచన ద్వారాలోనే చేసే ఇప్పటివరకు అన్ని సినిమాలు. అండ్ గత కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఎంత తగ్గించగలం, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత తగ్గిస్తే అంత ₹1 మిగిలినట్టే ప్రొడ్యూసర్కి. సో ఆ రకంగా చూస్తే ఎవ్రీడే మీకు ఒక పర్ డే కాస్ట్ మీరు గమనిస్తే ఒక 20 to 25 lakhs ఉంటుందండి ఏ ఫిల్మ్ అయినా. సో వేజెస్ అవ్వనివ్వండి, సెట్ వర్క్ అయితేనివ్వండి, బత్తాలు అన్నీ కలిపి ఆ రోజు వచ్చే ఆర్టిస్టులు, వాళ్ళ అసిస్టెంట్లు, మేకప్, కాస్ట్యూమ్ అన్నీ కలిపి యావరేజ్న పర్ డే 20 to 25 lakhs మధ్యలో ఉంటుంది ఓ పెద్ద సినిమాకి అయితే. ఇంకా పెద్ద సినిమాకి అయితే ఇంకా పెరగచ్చు. సో బిలో బడ్జెట్ సినిమాలు అయితే ఒక 10 నుంచి 15 వరకు, మినిమం 15 అయితే ఉంటుంది. సో ఇక ఆ వర్కింగ్ డేస్ని బట్టి ఈ బడ్జెట్ చూసుకుంటూ వెళ్తే సిచ్యువేషన్ ఈజ్ లైక్ ఇదిగానే ఉంది. అది ప్లాన్డ్గా చేసుకుని వెళ్తే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అండర్స్టాండింగ్లో చేసుకుంటూ వెళ్తే కొద్దిగా మనం రిలీజ్ వరకు సేఫ్లో ఉంటాం. సో ఎక్కడ బడ్జెట్ దాటినా, ఎక్కడ మనం ప్లానింగ్ తప్పినా, సో అది సినిమా మీద పడుతుంది, ఆ సినిమా బిజినెస్ మీద పడుతుంది. రేపు సినిమా ఎంతవరకు ఆడుతుందో తెలియదు, ఆడాక ఆ ప్రొడ్యూసర్ లైఫ్ మీద పడుతుంది. సో ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. అందుకని సో అందరూ అంటే ఆ ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో మీకు కావాల్సిన డిమాండ్స్ ఉన్నాయి, బట్ చేసుకోండి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏవో కొన్ని అడుగుతున్నారు, దాంట్లో ఒక 1 or 2 నాకు చెప్పినవి కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి. సో కాల్ షీట్స్ ఏవో అడిగినట్టున్నారు. సో అవన్నీ కొద్దిగా చేస్తే ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం పెద్దగా ఏమి ఉండదు. సో అలాంటివన్నీ చేస్తే బాగుంటుందేమో నా ఫీలింగ్. నేనేదో నా డిమాండ్ అని కాదు కానీ నా ఫీలింగ్. కమింగ్ టు శివశంకర్ ప్రసాద్ మెగా 157. సో మీరు యాక్చువల్గా
సరిలేరు నీకెవరు ఈ చిరంజీవి గారు గెస్ట్గా వచ్చినప్పుడే చెప్పారు మీరు. నేను అసలు ఈ సినిమా పట్ల ఆకర్షితుడవుతానికి కారణమే చిరంజీవి గారు, ఆయన డ్యాన్సులు చూసే నాకు ఈ సినిమా మీద మక్కువ ఏర్పడిందని చెప్పారు. సో అలాంటి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరోతో సినిమా చేయటం అనేది కళ ఓకే అని అయిన రోజు మీకు ఏమనిపించింది? అంటే చిరంజీవి గారు అనేది ఇట్స్ లైక్ మీకు 80స్లో పుట్టిన కిడ్స్ అందరికీ, సో వాళ్ళు ఎవరి అభిమానం అయినప్పటికీ సో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే ఆయన డ్యాన్సులు కానీ ఆయన కానీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు. సో ఆ రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉందనే చెప్పాలి. సో నేను చిరంజీవి గారితో పనిచేస్తాను అనే ఒక ఆయన కలిసి కథ ఓకే అయిన రోజు సో నా మైండ్లో నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే నేను చూసిన చిరంజీవి గారిని, నేను పెరిగేటప్పుడు చూసిన చిరంజీవి గారిని, సో అది ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ఫీలింగ్ ఉండింది నాకు. సో ఆ రోజుల్లో చిరంజీవి గారు చేసే క్యారెక్టర్స్ అని చాలా లైవ్లీగా ఉండేవి. సో మన ఇంటి పక్కన క్యారెక్టర్ లాగా మనతో మాట్లాడుతున్నట్టుండేవి. గ్యాంగ్ లీడర్ కానీ, రౌడీ లీడర్ కానీ, ఘరానా మొగుడు కానీ, లీడర్ రాజు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ మనతో మాట్లాడుతుంటుంది డైరెక్ట్గా. సో హీరోయిజం ఉండేది, అట్ ది సేమ్ టైం వెరీ నార్మల్ గోయింగ్ పర్సన్ లాగా అనిపించేది మనకి. సో అలాంటి ఒక టైమింగ్, అలాంటి ఒక క్యారెక్టరేషన్ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. సో అదే కథ చేసాం, అదే ఎగ్జిక్యూట్ చేసాం, అదే శంకర్ ప్రసాద్ గారు అని మేము క్యారెక్టర్ రాసుకున్నప్పుడు కూడా సో ఆయన్నే చిరంజీవి గారు శంకర్ ప్రసాద్ లాగా కనపడాలి అనేది ఆయన బిలీవ్ చేసి సో నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్లారు ఆయన. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఆయన ముఖ్యంగా చిరంజీవి గారిని ఒక అంటే నేను ఇది టూ ఇయర్లీ చెప్పటం కానీ బట్ లుక్ వైజ్ కూడా మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. సో మీరు పెట్టుకున్న శివశంకర్ ప్రసాద్ అనే ఆ క్యారెక్టర్ పేరే టైటిల్ అయ్యే ఆస్కారం ఉందా? అది ఇంకొక కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది. ఓకే, సో మేము చెప్తాం, అఫీషియల్గా చెప్తాం, బట్ అఫీషియల్గా చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుద్దు, ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలియని సిచ్యుయేషన్లో మీరు బిగినింగ్లోనే మేము సంక్రాంతికి వస్తున్నామని డేర్గా అఫ్కోర్స్ మీ ముందు సినిమాలు కూడా అలాగే చేశారు, రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా మీరు సంక్రాంతికి వస్తున్నాం డేట్ అనౌన్స్ చేశారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే నేను ఎప్పుడు ప్రతి ఫిల్మ్ అంతేనండి, నాకు ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తే నాకేంటంటే సినిమా ఫాస్ట్గా అవుద్దని. సో మన డెస్టినేషన్ ఎక్కడో తెలిస్తే మనం త్వరగా పరిగెడతాం, మన డెస్టినేషన్ ఏంటో తెలియకపోతే మనం పరిగెడుతూనే ఉంటాం. సో దట్స్ మై ఫిలాసఫీ. సో ముందు రిలీజ్ ఎప్పుడు అనుకుంటే దానికి తగ్గట్టు ఏంటంటే ప్లానింగ్ కరెక్ట్గా 4-5 months ముందు నుంచి చేసుకుంటే ప్రొడ్యూసర్స్కి తెచ్చిన డబ్బుకి వడ్డీలు తక్కువ పడతాయి, ఇంట్రెస్ట్లు ముఖ్యంగా ప్రొడ్యూసర్లకి బడ్జెట్లు అనేవి తెచ్చిన డబ్బుకి ఇంట్రెస్ట్లు ఎక్కువ పడతాయండి చివరికి వచ్చేసరికి అన్నీ కలిపి. సో అవన్నీ మనం కన్సిడర్ చేయాలంటే సో ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. సో 4 to 5 months అనేది వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్స్ వెంట్ లైక్ మనకి ఇట్స్ ఒక 1.5 year అనుకోండి, సో తెలియకుండా చాలా బర్డన్ అయిపోద్ది ప్రాజెక్ట్. సో నేను అందుకే ఎప్పుడు కూడా ప్రీ ప్రొడక్షన్ అవసరమైతే మన స్లాట్ ఇప్పుడు రావట్లేదు ఆ నెక్స్ట్ సంక్రాంతి కంటే ఆగి దానికి ముందు 5 నెలలు మొదలెడదాం. సో ఎప్పుడు రిలీజో తెలుసుకుని అప్పుడు షూటింగ్ మొదలెడదాం. ముందు దానివల్ల ప్రొడ్యూసర్ని మనం ఒక సగం కాపాడొచ్చు. సో తర్వాత మనం ఎంత బాగా తీసి కంటెంట్ బాగా చేస్తే మిగతాది అతనికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు ఆ రిలీజ్ డేట్ అనేది ఉంటే పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. సో అది మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ప్రొడ్యూసర్కి ఎంత ఇది వెలుసుబాటు ఉంటుందంటే మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. మనం ఇప్పటికి రిలీజ్ అయిపోద్ది, మన అమౌంట్లన్నీ మనం తెచ్చిన అమౌంట్లన్నీ మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. అక్కడి నుంచి అసలు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఈవెన్ ఇప్పుడు అంతెందుకు మీరు మహేష్ గారితో సినిమా చేశారు, వితిన్ 5.5 months చేసాం. 5.5 months జూలై ఫస్ట్ వీక్ మొదలెట్టాం, డిసెంబర్ మిడ్కి అయిపోయింది. బాలకృష్ణ గారితో కూడా అంతే మ్యాక్సిమం. ఇప్పుడు చిరంజీవి గారిది వేరే ఇదే హీరోలతో వేరే వాళ్ళు సినిమాలు చేసినప్పుడు ఇయర్స్ పడుతుంది. డెఫినెట్గా ప్లానింగే అని చెప్పొచ్చు కదా. అంటే అది పర్సన్ టు పర్సన్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మనం సబ్జెక్ట్ వైజ్గా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క థాట్ ప్రాసెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకింగ్ స్టైల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అది అందుకే నేను ఇంతకుముందు అడిగినా కూడా వేరే సినిమాల డైరెక్టర్స్ వేరే సినిమాలు మేకింగ్ అంటే మనం డిబేట్లో చేయలేము. ఎందుకంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఒకలా డ్రైవ్ చేస్తాను, ఇంకొకలా డ్రైవ్ చేస్తారు. సో పర్సన్ టు పర్సన్ మారిపోద్ది. అతని సినిమాని ఇంకోలా సీరియస్గా తీసుకొని చేస్తారు, నేను ఒక సినిమాని ఇంకోలా సీరియస్గా తీసుకొని చేస్తాను. కాబట్టి అది చెప్పలేము. అది ఎప్పుడు వచ్చినా కూడా ఏంటంటే కవర్ చేసిన కవర్ కాదు, టు బి హానెస్ట్ అండి. అంటే
లేదు అనేది కన్సర్న్ అనేది చాలా మందిలో కొరవడుతుంది అంటున్నాను నేను. అది ఐ డోంట్ నో అబౌట్ దట్. అంటే నేను మాట్లాడకూడదు, అది నాకు సంబంధం లేని విషయం. నేను నాదేంటో నేను చూసుకొని వెళ్తుంటాను. సో ఇప్పుడు ఇలాంటి నేను చెప్పి మళ్ళీ ఇంకోటి మనోభావాలు దెబ్బతిని మనకెందుకండి లైక్ అంటే అది నేను చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరల్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక CG VFXకి సంబంధించిన ఫిలిమ్స్ ఉన్నాయి. తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక అవుట్పుట్ రావటం గురించి, ఎందుకంటే ఇంకొక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. సో నా దాంట్లో పెద్ద VFX ఉండదు. సో నేను కామన్గా మన మధ్య జరిగే కథ తీస్తా, మన చుట్టూ ఉన్న పాత్రలతో తీస్తాను కాబట్టి పెద్ద VFXలే ఉండవు. కాబట్టి VFX చేసే సినిమాలకి ఒక 6 నెలలు 1 year పట్టడం అనేది, 1.5 year పట్టడం అనేది ఇట్స్ బేసిక్ అండి. క్వాలిటీ VFX రావాలి, అవుట్పుట్ రావాలి. సో అలాంటి విషయాల్లో మనం కంప్లైంట్ చేయడానికి లేదు. మీరు అన్నట్టు సోషల్ ఫిల్మ్స్ ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు స్పెషల్ ఫిల్మ్స్కి మనం ఎవరు కామెంట్ చేయడానికి లేదు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఉన్నాయి, అందులో VFX ఉంటాయి. మనం డెఫినెట్గా ఆయనతో ఎక్కిపించాలి, ఎందుకంటే ఆయన ఈవెన్ దాంట్లో కూడా ఆయన అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. అది సో అందుకంటే సక్సెస్లు అనేవి ఊరికే రావు కదండి. ఏ బౌల్కి తగ్గట్టు ఆ బౌల్ షేప్ ఉంటుంది కదండి, వాటర్ పోసి అంతే. పెద్ద బౌల్ తీసుకుంటే పెద్ద బౌల్, చిన్న బౌల్ తీసుకుంటే చిన్న బౌల్, ఇక అంతే మనం. ఓకే, సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అసలు? మెగా 157 స్పెషాలిటీ ఏంటి? మెగా అభిమానులు ఇప్పటివరకు చూడండి చిరంజీవి గారిని చూపిస్తారు, ఓకే. సో సబ్జెక్ట్ పరంగా ఏంటి? అంటే సబ్జెక్ట్ పరంగా అంటే అది కూడా ఇప్పుడు 2 years అది నేను చెప్పలేను. సో ఇదే ఇంటర్వ్యూ మనం November December అయితే నేను కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను చేద్దాం కాబట్టి. అంటే ఇట్స్ లైక్ చూడని చిరంజీవిని నేను చెప్పను, మనం చూసిన చిరంజీవి గారు, మనం సెలబ్రేట్ చేసుకున్న చిరంజీవి గారిని మళ్ళీ ఈ ట్రెండ్కి తగ్గట్టు ప్రజెంట్ చేద్దాం అనేది నేను అనుకున్నాను. సో ట్రెండీగా, క్లాస్గా, ఆయన లుక్ వైజ్ స్టైలిష్గా. సో మీరు గమనిస్తే కమ్బ్యాక్ తర్వాత ఆయన అన్ని కొద్దిగా మాస్ రోల్స్ ఎక్కువ చేశారు, ఎక్సెప్ట్ సైరా కాకుండా. గాడ్ ఫాదర్లో కొద్దిగా మళ్ళీ చిన్న సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటుంది. రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని మాసీగా ఉన్నాయి కదా. నాకేంటంటే కొద్దిగా ఆయన చిరంజీవి గారు కూడా ఒక చిన్న క్లాస్ లుక్స్ ఉంటాయి. సో లుక్ వైజ్ అలాంటిది పట్టుకొని చేద్దాం అనే ఫీలింగ్ ఉంది నాకు, స్టైలిష్గా. సో మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్, ఐ డోంట్ మెన్షన్ చిరంజీవి గారి ఏజ్ నేను మెన్షన్ చేయను, కానీ బట్ మీరు చూసి అది ఎందా చెప్పాను కదా, లుక్స్ సర్ప్రైజ్ అవుతాను. దానికి అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆయన. సో రోజు లేచి జిమ్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నారు. ఆయన లుక్ కోసం ఆయన పడుతున్న శ్రమ చూస్తే మీరు షాక్ అయిపోతారండి. షూటింగ్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ 7:30కి, మీరు నమ్మరు, మేము ఫస్ట్ షాట్ 7:30, 7:45 తీశాను నేను చిరంజీవి గారితో. 7:30, 7:45 అంటే ఆయన మార్నింగ్ 4:30కి లేచి వర్కౌట్ చేసుకుని వచ్చేవాళ్ళు. సో అంత టైం పంక్చువల్, డిసిప్లిన్. సో బ్రేక్ ఇచ్చాక మళ్ళీ 2:15, 2:20కి వచ్చేవాళ్ళు. వెరీ అంటే ఆయనకి సెట్లో ఉంటే ఒక ఎనర్జీ, సెట్లో లేకపోతే కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుతారు, కానీ సెట్లో ఉంటే అంత ఎనర్జీ. ఈవెన్ మీరు మీ గ్యాంగ్ని పరిచయం చేస్తూ వర్క్ ఉంటే అంత ఎనర్జీగా ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి గారి లుక్స్ కోసం చిరంజీవి గారు తీసుకున్న కేర్ అది అల్టిమేట్. దాని అవుట్పుట్, దాని ఇంపాక్ట్ రేపు ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఏంటి ఇలా చిన్నపిల్లల్లో కనిపిస్తున్నారండి చిరంజీవి గారు అన్న ఆశ్చర్యపోకర్లా, అంటే అంత కష్టపడుతున్నారు ఆయన. సో దట్స్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో అది నాకు దొరికింది, నా అదృష్టం. సో పర్ఫెక్ట్ లుక్ నాకు ఆయన ఈ సినిమాకి సెట్ అయిపోయింది. ఓకే, సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే, మీరు అసలు బిగినింగే మీరు గ్యాంగ్ని పరిచయం చేస్తూ చిరంజీవి గారితో ఒక వీడియో చేశారు. అసలు ఆ వీడియోకే మెగా ఫ్యాన్స్ ఫ్లాట్ అయిపోయారు. అలాగే నయనతార, అసలు నయనతారని రిలీజ్ తర్వాత పట్టుకోవటమే చాలా కష్టం. అసలు ఇంటర్వ్యూలకు కానీ ఈవెన్ ప్రమోషన్ వైజ్గా చూసుకుంటే, అలాంటిది అసలు సెట్లోకి ఎంటర్ అవ్వకుండానే ఆవిడతో ప్రమోషన్ చేయించారు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? సో బిజినెస్ సీక్రెట్స్ అండి, చెప్పను. ఎట్లా చెప్తాను నేను. సో జోక్స్ అపార్ట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అంటే చాలా ఇష్టం అండి. నేను సినిమాని చాలా బాగా ప్రేమిస్తాను. సో ఎవ్రీవన్ లవ్స్, ఎవ్రీవన్ చేస్తారు. బట్ నేను అవతల వాళ్ళ దగ్గరికి నేను ప్రజెంట్ చేసే విధానము, లేకపోతే నేను వాళ్ళని ప్యాంపర్ చేసే విధానము, నేను వాళ్ళని అడిగే విధానం కాదు. నయనతార దగ్గరికి వెళ్తున్న రోజు మీరు ఫ్లైట్లో కలిసాం మనం. కలిసినప్పుడు ఇట్లా వెళ్తున్నాను, వెళ్ళి సబ్జెక్ట్ చెప్పి ఓకే చేయించుకోవాలన్నారు. కట్ చేస్తే విత్ ఇన్ 2 daysలోనే ఈ ప్రమోషన్ వీడియో వచ్చేసింది. అదే అసలు ఏంటి ఏం చెప్పి ఆవిడని పడగొట్టారని? అదే చెప్తానండి. మనం హానెస్ట్గా మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నచ్చింది, సో ప్రమోషనల్ ఐడియా నచ్చింది, అండ్ మనం అడిగే విధానం నచ్చిండొచ్చు. అండ్ ఏదైనా కూడా ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటే మనం వాళ్ళతో ఎలా
అడుగుతున్నాం. అవతల వాళ్ళు మనకి ఎలా ఇంప్రెస్ అవుతారు అనే దాని మీదే ఉంటుంది. సో నథింగ్ మోర్ దాన్ దట్ నేను అనుకోవటం. బట్ ఆవిడకి కథ బాగా నచ్చింది అండ్ ఆవిడ క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ బేసిక్గా ఆవిడ కూడా నా ఫిలిమ్స్ ఇంతకుముందు ఒక 3-4 ఫిలిమ్స్ చూస్తున్నారు. సో F2 అంటే ఆవిడకి చాలా బాగా ఇష్టం అండ్ సంక్రాంతికి వస్తున్నాను చూస్తున్నారు. మేబీ ఈ జోనర్ ఆఫ్ ద ఫిలిం చేయాలని తనకి ఎప్పటి నుంచో ఉంది. సో అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి అంతే. సో నాకు అలా కలిసి వచ్చింది. సో వాళ్ళు చేయటం వల్ల నాకే పేరు వచ్చింది మళ్ళీ. సో సో ఒక రకంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఎప్పుడు చేయండి అయిన తర్వాత మీకు ప్రమోషన్ చేసింది అనేది కూడా నాకే పేరు వచ్చింది. ఓకే అంటే సో మేము ఈ సినిమాకి నయనతార గారి దగ్గర నుంచి ఇంటర్వ్యూలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. ఇప్పుడు నేను చెప్తే ఆవిడ ఏమో ఎందుకు వచ్చారు కూడా చూద్దాం. అప్పుడు పరిస్థితి ఎందుకు ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం ఆ టైంకి చూద్దాం. యా, కమింగ్ టు భగవంత్ కేసరి. యాక్చువల్గా మీ ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంది. బాలకృష్ణ గారు అసలు ఆయన ఫెరోషియస్ డైలాగ్స్ అన్నీ చాలా బాగా చెప్తారు. ఆ యాంగిల్తో పాటు మీ పందా కూడా కనిపిస్తుంది అందులో సినిమాలో. సో ఎలా దాన్ని బ్లెండ్ చేశారు అసలు? అంటే క్యారెక్టరైజేషన్ అనుకున్న దగ్గర నుంచి కూడా నేలకొండ భగవంత్ కేసరిని టిపికల్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో డిజైన్ చేసిన పాత్ర అది. సో నేను ఫస్ట్ అనుకుంది తెలంగాణ యాక్సెంట్ బాలబాబు గారు ఎలా మాట్లాడతారు అనేది ఒక చిన్న ఛాలెంజింగ్ థింగ్ మాకు. సో ఆయన ఇంతవరకు ఏ ఫిలింలో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలే. బట్ నేను సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే ఆయనకు తెలంగాణలోకి చదువుకున్నారు. సో బాలకృష్ణ గారు ఎడ్యుకేషన్ అంతా తెలంగాణలో జరిగింది అప్పట్లో. సో ఆయన బాగా తెలంగాణని ఈజీగా క్యాచ్ చేయగలిగారు. సో ఆ డైలాగులు చెప్పే విధానం కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అండ్ టోటల్గా దాని మీద మేము వర్క్ చేసిన దానికి ఆయన 200% ఎక్కువే చేశారని చెప్పాలి. చిన్న చిన్న డైలాగ్స్ పతా హై కానూన్ కే బీచ్ మే బేజా క్యూ రాతా ఆయన హిందీ డైలాగ్స్, అక్కడక్కడ ఆయన యాటిట్యూడ్స్ అన్నీ. అట్ ది సేమ్ టైం సినిమాలో ఉన్న మోస్ట్ అందరూ బాగా నచ్చినది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్స్. అది అసలు నిజంగా అండ్ అమ్మాయిల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా లైఫ్లో మోటివేట్ ప్రజెంట్ జనరేషన్గా చాలా అట్లా చేసిన మా కథలో రాసుకున్నటువంటి మంచి మంచి సన్నివేశాలు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి బాలకృష్ణ గారి దీంతో ఇంకా ఆయనకున్న స్టార్ ఇమేజ్ తోటి అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. సో నిజంగా ఈరోజు నేషనల్ అవార్డు సినిమాకి వచ్చిందంటే నేను ఏంటంటే ఆ కథలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి ఇట్స్ డిజర్వబుల్ అని అనిపించింది నాకు. ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ అన్నట్టు. నాకు అందులో ఆ సినిమాలో యాక్చువల్గా బస్సులో సీరియస్ సీన్ ఉంటుంది, కానీ సడన్గా మీరు అందులో ఒక పాట పెట్టారు జీవిత చక్రం, అది కంటి చూపు చెప్తుందని. సో ఏంటి ఆ పాట పెట్టాలనే థాట్? యాక్చువల్గా ఫస్ట్ ఫైట్ అనుకున్నాం. ఫైట్లో మేము సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నాకు మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కొంతమంది, దాంట్లో అర్జున్ ఒక్కరోడు ఉన్నాడు. సో తను ఒక ఐడియా త్రో చేశాడు, ఏదైనా ఇట్లా పాటలాగా ఏదైనా పెడితే బాగుంటుంది అన్న. సో అంటే నాకు నచ్చినప్పుడు ఏ పాట పెడదాం అందరం డిస్కస్ చేసుకొని దాంట్లోంచి నాకు చిన్న ఇంత హింట్ ఇస్తే నేను దాన్ని డబుల్ ఇంపాక్ట్ చేస్తాను. సో అట్లా వచ్చిన డ్రైవ్ చేసిన పాయింట్ అది. సో 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 ఆ పాట అనుకున్నారా ముందు ఇంకా వేరే పాట? అదే పాటని నేను ఫైట్కి అడాప్ట్ చేసుకున్నా. అంటే సో తను చెప్పినప్పుడు పాట ఇట్లాంటిది ఏదన్నా అన్న తర్వాత దాన్ని నేను ఏ లైన్స్ పెడితే బాగుంటుంది, ఏ లైన్కి ఏ రియాక్షన్ ఇస్తే బాగుంటుంది అన్న దాంట్లో ఇక నేను వర్క్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా మైమ్ చేస్తూ ఆయన సో లైన్స్ కూడా ఆ లైన్స్కి తగ్గట్టు రియాక్షన్స్ ఇస్తుంటారు ఫైట్లో. సో అవి డిస్కషన్లో దాన్ని ఇంకా డెవలప్ చేశాను. ఓకే. సో అవార్డు రాగానే బాలకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా మీద చాలా ఎక్కువ ప్రేమిస్తారు ఆయన. సో మేము భగవంత్ కేసరి అంటాం, ఆయన ఒక్కరే నేలకొండ భగవంత్ కేసరి అంటారు ఆ సినిమాని. సో ఆ పాత్ర అన్న ఆ సినిమా అన్న సో ఆ సినిమాకి మీద ఒక స్పెషల్ లైకింగ్ ఎప్పుడు ఉంటుంది బాలయ్య బాబు గారికి. సో చూసి ఫస్ట్ అవార్డు రాగానే నేను కాల్ చేయటం మాట్లాడుకున్నాం. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన కథ ఓకే చేసినప్పుడే చెప్పారు, సో ఈ సినిమా అనేది అందరికీ మంచి పేరు వస్తుంది, ఈ సినిమా చూస్తున్నామ్మా అని చెప్పి అప్పుడే చెప్పారు ఆయన. ఆ కథ విన్నప్పుడు ఆ కథలో ఉన్న ఇవి ఆయన అర్థం చేసుకొని సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వచ్చాక కూడా ఇంటికి వెళ్ళి కలిస్తే ఇంకా ఆయన ఏదైనా ఎక్స్ట్రీమ్, ఆయన ఆవేశమైన ఆనందమైన సో ఫుల్ హ్యాపీ. అందరం కలిసి ఒక 1/2 hour 45 minutes స్పెండ్ అనమాట. సో ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది. ఇప్పుడు ఈ సొసైటీలో ప్రస్తుతం ఉన్న అంటే సోషల్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంది సొసైటీలో ఇప్పుడు, ఆడపిల్లలు కానీ ఏదైనా. అలాంటి వాళ్ళకి నిజంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటనేది ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి.
సో డెఫినెట్గా ఆ సినిమా ద్వారా మీరు అది ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి, ఎస్పెషల్లీ తల్లులు కూతుళ్ళకి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేసే అవకాశం అనేది మాత్రం భగవంత్ కేసరి ద్వారా లభించింది. సో ఇట్స్ ఏ రియల్లీ గుడ్ థింగ్. సేమ్ అలాగే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో టీచర్స్ గురించి. అసలు అప్పుడు దాకా సినిమా అంతా ఒక ఎత్తుగా వెళ్ళిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ టీచర్ గొప్పతనం అనేది కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. సేమ్ మీ ఫస్ట్ సినిమా పటాస్లో పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచాలనేది తల్లుల స్టూడెంట్స్ ఫన్నీగా చెప్పారు. ఫన్నీగా అయినా కూడా దాంట్లో చిన్న మెసేజ్ ఉంది. అది అంటే స్క్రిప్ట్ టైంలోనే ఈ ఈ ఐడియాస్ అన్నీ మీరు ఇన్కార్పొరేట్ చేస్తారా, లేదంటే డెవలప్మెంట్లో భాగంగా వస్తాయి ఎలా? అంటే కొన్ని సీక్వెన్స్ బేస్డ్ ఉంటుందండి. కొన్ని స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి సోల్ ఏంటి సినిమాలో, ఏంటి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాం. ఒక సినిమా అన్నప్పుడు దాంట్లో ఒకటి హీరో స్టోరీ ఉండాలి, లేదా ఆ హీరో ద్వారా మనం ఏదైనా చెప్తున్నావా, బయట చూస్తున్న ఆడియన్స్కి ఏదైనా కంటెంట్ మనం మెసేజ్ ఇస్తున్నాం, లేకపోతే ఏదైనా మంచి యూస్ఫుల్ కంటెంట్ చెప్తున్నామా అనేది అనుకుంటామండి. అది ఒక్కో స్క్రిప్ట్ని బట్టి కొన్ని స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాయి, కొన్ని ఓకే దానికంటే వేరే ఎలిమెంట్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. సినిమా అనేది ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ మీడియం. మనం ఒక లక్షల మంది ఆడిటోరియంలో కూర్చొని చూస్తుంటారు ఒక్కొక్క ఫిలింని. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కుదిరితే దాంట్లో ఏదైనా ఒక మంచి చెప్దాం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. అది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీ హిట్ అయిద్ది అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అంటే నేను అనుకోలేదండి. అంటే ఇండస్ట్రీ హిట్ అని నేను ఊహించలే. బట్ నేను చేసిన వెంకటేష్ గారితో ముందు సినిమాల కంటే బెస్ట్ ఫిల్మ్ అవుతుందేమో అని అనుకున్నాను. F2 ఈజ్ హైయెస్ట్ గ్రాసర్. F2 అనేది హైయెస్ట్ గ్రాసర్ మా కాంబినేషన్లో. దాన్ని దాటితే చాలా అనుకున్నాను నేను. బట్ బోనస్ అది ఆడియన్స్ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. సో నాకు ఎందుకంటే ఇంకా నాకు ఆ సినిమా సక్సెస్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, సో ఆడియన్స్ అనేవాళ్ళు నా వెనక చాలా గట్టిగా నిలబడి నువ్వు రారా బాబు నీ సినిమా చూస్తాం అనే ఒక ధైర్యం ఇచ్చారని నాకు ఫీలింగ్ వస్తుంది. సో ఆ సినిమా సక్సెస్ అంత బలాన్ని ఇచ్చింది. సో హ్యాపీ, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆడియన్స్ అంతే. ఎందుకంటే ఒక సినిమా అనుకోవచ్చు, 2 సినిమా అనుకోవచ్చు, ఇట్స్ ఆల్వేస్ 8 సినిమాలు అండ్ ఇది రాబోయేది 9th ఫిలిం. సో ఈరోజు నేను ఒక్కో సినిమాకి చెక్కుతూ ఆల్మోస్ట్ 10 ఏళ్ల ప్రయాణం డైరెక్టర్గా. సో ఇండస్ట్రీకి వచ్చి 2005లో వచ్చాను, ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. సో లాంగ్ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ లైక్ ఓకే ఇప్పటికీ హ్యాపీ. అంటే ఈ ఇయర్తో సో నాకు ఒక చిన్న ఒక పీక్ ఒక ఫీలింగ్లో ఉన్నాను నేను, చాలా హ్యాపీ అనిపించింది. అంటే పాన్ ఇండియా సినిమాలు కూడా సాధించలేని వసూళ్ళు ఈ సినిమా సాధించింది, సంక్రాంతికి వస్తున్నాం అనేది. అంటే సబ్జెక్టు మన లోకల్ సబ్జెక్ట్ అయినా కూడా దానికి ఒక హద్దులు లేని కలెక్షన్స్ వస్తాయి అనేది ఈ సినిమాతో నిరూపితమైంది కదా. కానీ మన వాళ్ళు, అంటే నేను జనరలైజ్ చేసి అడుగుతున్నా, అద్భుతంగా అసలు ఏదో విఎఫ్ఎక్స్తో అద్భుతాలు చేయాలి అనే రేంజ్లో ఆలోచించి అసలు మన మూలాలు మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అంటే అదే ఇందాక చెప్పాను కదండి, పర్సన్ టు పర్సన్ అది ఎవరి ఐడియాలజీ ఒకలా ఉండదు, ఎవరి వ్యూ పాయింట్ ఒకలా ఉండదు. ఒక్కొక్కరు సినిమాని ఒక్కోలా చూస్తారు. నాకు సినిమాని ఇలా చూడటం ఇష్టం, ఒకరికి సినిమాని ఇంకోలా చూడటం ఇష్టం. అదే కదా డైరెక్షన్ అంటే, మన మైండ్లోకి వచ్చిన ఒక ఆలోచనని దాన్ని దృశ్యంగా మార్చడం. సో అది నేను ఒకలా చూస్తున్నాను, ఇంకో డైరెక్టర్ ఇంకోలా చూస్తాడు. ఇప్పుడు నా షూస్లో వాళ్ళని చూడమంటాం తప్పు, ఇంపాసిబుల్. అందుకే మన జనరలైజ్కి వచ్చినా కూడా అదేనండి, మనం 10 ప్రాస్పెక్టివ్స్ ఉన్నప్పుడు 10 ఒకలా ఉండకూడదు. ఎప్పుడు 10 రకాలుగా వస్తేనే డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తాయి. అందరూ ఇలా రూటెడ్గా, అందరూ ఇలా ఫ్యామిలీ ఫిల్మ్స్, నేను అంటే అందరూ ఇట్లా చేస్తే అన్నీ అయ్యే ఫిల్మ్స్ వస్తాయి కదండి. ఎవరో ఒకరు డిఫరెంట్గా ట్రై చేస్తుండాలనేది నా ఫీలింగ్. సో అది నేను డిప్లొమాటిక్గా చెప్పానండి. మిగతా వాళ్ళు అలా చేస్తే మీరు ఇలా చేసినప్పుడు నేను అంత సెల్ఫిష్ కాదు కానీ చేయమనే చెప్తాను. నేను హ్యాపీ, ప్రతి హీరో మన స్టార్స్ అందరూ వచ్చి ఎవరి ఇయర్ ఒక రీజనల్ ఫిల్మ్ చేస్తే ఇంకా సూపర్. మన ఇండస్ట్రీ ఇప్పుడు చాలా క్రైసిస్లో ఉంది. నేను చాలా చోట్ల అదే చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఫిలిం పాన్ ఇండియా పెట్టి ఒక ఫిలిం వాళ్ళు రీజనల్ ఫిలిం చేయగలిగితే 6 నెలలకు సినిమా ఫ్యాన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, అసలు ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్ది. సో నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు తీస్తారు ఈ జోనర్లో,
పూరి జగన్నాథ్ గారు తీస్తారు. నేను అంటే తీయాలంటే అందరు డైరెక్టర్స్ ఉన్నారు తీయాలంటే. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న మనకు అందుబాటులో వనరులను బట్టి వెళ్ళాలి కదా. సో నేను రిస్క్ ఆడతాను వెళ్ళి, ఎదురెళ్ళి రిస్క్ ఆడేస్తా వెళ్ళి ఒక్కోసారి. సో కాబట్టి అది అందరూ చేయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకంటే ఏ ఒక్కరు ఒకలా ఆడలేరు, ఏ ఒక్కరు ఒకలా తీయలేరు. కాబట్టి చూద్దాం. అంటే అంటే ట్రెండ్ని బట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్దండి ఎప్పుడు కూడా. సో అనిల్ రావిపూడికి పాన్ ఇండియా మీద మోదు లేదా? ఉంది, చేస్తా. అంటే నేను ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా అందరూ ఆ ట్రెండ్లో నడుస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తే ఇప్పుడు మనం కూడా అంటే నేనేంటంటే మనకు తెలిసిన స్ట్రెంత్, మనకు తెలిసిన సినిమా ఒకటి ఉంది కదా. సో దాని మీద ఫోకస్ ఉంది నాకు ఇప్పుడు. డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తానేమో, నాకు ఇప్పటికైతే ప్లాన్ లేదు. ఫ్యూచర్ చేస్తానేమో తెలియదు. సో మీరు ఇందాక అన్నారు 10 years కెరియర్. ఈ 10 years కెరియర్లో మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు అంటే ఏంటి? అంటే అన్ని సక్సెస్లే, నేనే సక్సెస్ గురించి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడు. ఇప్పుడు ప్రతి సినిమాకి ఏదో ఒక ఆటుపోటు అనేది ఉంటుంది. ఆటుపోటు ఏం లేదండి. కరోనా కనుక లేకపోతే ఇంకో 2 సినిమాలు బ్యాంకులో యాడ్ అయ్యారు ఫీలింగ్ తప్ప. అదే ఆటు, అదే పోటు, అదే కుదిపేసింది వచ్చి ఇండస్ట్రీని. ఎందుకంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చెప్పాలి. బిఫోర్ కరోనా 2020 మీకు గుర్తుందా, అలవేకటపురంలో నేను తీసిన సర్లేరు 2 ఫిల్మ్ పొంగల్కి వచ్చి దుమ్ము దులిపేసింది. ఆ రెవెన్యూస్ నాకు తెలిసి తెలుగు హిస్టరీలో నాకు తెలిసి ఆ రెవెన్యూస్ ముందు లేదు వెనకలేదు, అంత రెవెన్యూస్ 2 సినిమాలు. సో అది కరోనాకు ముందు. కరోనా తర్వాత చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఆడియన్స్కి ఓటీటీస్ దగ్గర అయిపోవటం, అంటే తెలియకుండా ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఏ సినిమా చూస్తారు, ఏ సినిమా చూడరు అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో అందుకని ఆటు పోర్ట్ అంటే అదే, దానివల్లే ఎఫెక్ట్ అయ్యాం అందరం. సో అనిల్ రావిపూడిని ఫుల్ ప్లేజెడ్ ప్రొడ్యూసర్గా చూడొచ్చా మేము? ప్రొడ్యూసర్గా నేను చేయనండి, అలాగే నేను చేయను. అది కూడా నేను సో చెప్పాను కదా ఫ్రెండ్ సాయి, సో దానికి ఇక మా వాడికి నేను నిలబడాలి కాబట్టి నేను చేశాను తప్ప. సో ప్రొడ్యూసర్గా చేయాలని నాకు అసలు ఆలోచన లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా చాలా టఫెస్ట్ జాబ్ అది. అంటే కాయిన్ అటు ఇటు బౌన్స్, ఇక బొమ్మ బొరుసు అంటాం కదా, పడితే ఇటు లేకపోతే అటు ప్రొడ్యూసర్స్ లైఫ్ అనేది. సో అది చాలా కాంప్లికేటెడ్. అటువైపు నేను వెళ్ళదలుచుకోవాలి. మనం సంపాదించే అంతంత మాత్రానికి నెలకు 5-6 చెక్కులు ఇస్తుంటేనే మనకి గుండెల గుబు అంటది డ్రైవర్కి, పనిచేసేవాళ్ళకి. నాన్ స్టాప్ ఫెయిల్ అనేది లేని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎలా అంటే అది చెప్తున్నాను. అంటే మైండ్ సెట్ మనం మిడిల్ క్లాస్ నుంచి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం కదండి. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అంతంత చెక్కులు రాసి మనం ఇస్తుంటే మనకి ఒక తెలియని అరే అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో సేమ్ లైక్ దట్ నేను ఎందుకు చెప్తుంటే, ఒక ప్రొడ్యూసరు ఎన్ని చెక్కులు రాయాలో ఒక సినిమా ఫినిష్ చేయాలంటే దాదాపు ఎంత ఖర్చు పెట్టాలి. సో అది వస్తుందని గ్యారంటీ లేదు. సో అది రిస్క్ అండి, అది చాలా రిస్క్ జాబ్. సో అందుకే ఆల్వేస్ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్. అంటే తను రిస్క్ చేయబట్టి ఇంతమంది బతుకుతున్నారు, ఇంతమందికి ఫేమ్ వచ్చినా, ఇంతమంది ఇది ఉన్నా కూడా దానికి కారణం ఒక మనిషి చేసే రిస్క్ అది. అంటే అతను చేసే సాక్రిఫైస్. తేడా కొడితే అతనే వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళకి ఏం కాదు. మీకు నందమూరి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చినట్టుంది. ఎందుకంటే మీ ఫస్ట్ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది నందమూరి కళ్యాణ్. సో అటు గదర్ అవార్డ్స్ కానీ, నేషనల్ అవార్డు కానీ అన్నీ వచ్చింది, భగవంత్ కేసరి. సో 2 విధాలా గుర్తింపు వచ్చింది కదా. అంటే దాంట్లో నేను నో చెప్పడానికి ఏం లేదు, మీరు చెప్పింది రైట్. ఇంకోటి మీ రిలేటివ్ అరుణ్ ప్రసాద్ గారు కూడా బాలయ్య బాబుతో సినిమా చేశారు. బట్ ఆయన సాధించలేనిది మీరు సాధించారు. సో అరుణ్ ప్రసాద్ గారు ఏమన్నారు అప్పుడు? సో బాబాయ్ గారు ఆయన వెరీ హ్యాపీ అండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇప్పుడు నాతోనే ట్రావెల్ అవుతున్నారు. సో మా టీంతోనే ఉంటున్నారు. సో భగవంత్ కేసరికి సగం నుంచి జాయిన్ అయ్యారు ఆయన. సో సంక్రాంతికి వచ్చిన ఫుల్గా మాత్రం ఈ సినిమాకి మాతో ఉన్నారు. ఈజ్ విత్ అస్. సో ఈజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఆయన ఉన్నాడని ఇండస్ట్రీకి వచ్చాను. సో ఈరోజు ఆయన నా సక్సెస్ని ఆయన కంటే బాగా ఎంజాయ్, అంటే ఆయన సక్సెస్ ఆయన ఒకలా అనుకున్న కెరియర్ కదా. సో ఆయన ఒక రేంజ్కి వచ్చారు. సో మధ్యలో ఆయన కొద్దిగా బిజినెస్ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ దీని ద్వారా ఆయన ఇంకా ఎక్కువ కిక్ పొందుతున్నాడని చెప్పొచ్చు. సో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అవుట్ ఆఫ్ 8 మూవీస్లో దిల్ రాజు గారితో అనుబంధం ఉన్నాయి 6 సినిమాలు. ఫస్ట్ సినిమా రిలీజ్ చేయడం దగ్గర నుంచి సర్లేరు నీ కవర్లో పార్ట్నర్గా ఉంటాం, ఆ తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి కానీ. సో పర్టికులర్గా ఆ బ్యానర్తో ట్రావెల్ గురించి ఏం చెప్తారు? అంటే నేను అదే పటాస్ ఫిల్మ్ తర్వాత సుప్రీం నుంచి జాయిన్ అయ్యాను. సుప్రీంతో రాజు గారితో అసోసియేషన్, శిరీష్ గారు ఇద్దరు బాగా క్లోజ్ నాకు.
అయితే అక్కడికి వెళ్ళాక బాగా చూసుకుంటున్నారు మనల్ని. నేను బయటికి వెళ్ళాలనిపించలేదు. అలా జర్నీ కంటిన్యూ అయిపోయింది. సో సినిమా టు సినిమా, సినిమా టు సినిమా, సినిమా టు సినిమా. ఆ తర్వాత ఆ మధ్యలోనే సుప్రీం జరిగేటప్పుడు ఎప్పుడో ఆ టైంలో ఎక్కడో సాహు కలిసాడు నన్ను. ఓకే. అంటే దాదాపు అప్పుడు చేయాలి ఫిల్మ్ ఆయనకి. సో పాపం ఆయన వెయిట్ చేశారు. సో ఒక సినిమా తర్వాత సెట్ కాలే. పాపం చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. సో దానికి ఇప్పుడు పే బ్యాక్ జరుగుతుంది. సో సో ఆయన కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టే కదా. చేసి అంతే కదండి. సో హ్యాపీ. తను కూడా ఒక రకంగా వెయిట్ చేసినందుకు, తను నన్ను నమ్మి వీడేదో పీకుతాడులే అని నమ్మినందుకు, ఆయన చేసిన మొదటి సినిమానే నేషనల్ అవార్డు సాధించుకున్నారు బ్యానర్కి. అదొక హ్యాపీ. మళ్ళీ మెగా 157. సో ఇదొక హ్యాపీ. సో మంచి ఫిల్మ్స్ చేశాను ఆయనకి. సో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో శిరీష్ ఒక మాట అన్నాడు. సో ఈ 20 years కెరియర్లో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి, ఏంటి, ఎందుకు? సో ఫస్ట్ థ్యాంక్స్ అంటే ఫస్ట్ ఎవరైనా నా పేరెంట్స్ కండి అండి. లైక్ వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ ఆ తర్వాత నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారు. సో నందమూరి కళ్యాణ్ రామ్ గారు కనుక ఆ రోజు నా మీద అప్పుడున్న పరిస్థితుల్లో అతను రిస్క్ చేయకపోయింటే, పటాస్ అనే సినిమా తీయకపోయింటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సో మళ్ళీ ఎందుకు ఇప్పటివరకు అంటే సెట్ కాలేదంటే ఆయన సెట్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. నేను ఫాస్ట్గా నేను నా గేమ్ మీద ఆడుకుంటూ వెళ్తున్నాను. అలా చేయకూడదని ఏం లేదండి. డెఫినెట్గా మళ్ళీ కలిసి మా కాంబినేషన్ ఫస్ట్ కలిసిన కాంబినేషన్ కదా, అది ఎప్పుడు చేసినా బాగుంటుంది. ఎనీ టైం చేయొచ్చు. సో మేము ఇప్పటికీ బాగా, సో వీ హ్యావ్ గుడ్ ర్యాప్, అదేం లేదు. అంతే. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఇండస్ట్రీ నుంచి కళ్యాణ్ రామ్ గారు ద ఓన్లీ పర్సన్. రిమైనింగ్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ జర్నీ. అది ప్లేస్ అయింది కాబట్టి మిగతా కెరీర్ ఉంది నాది. సో కాబట్టి అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ అంటే కళ్యాణ్ రామ్ గారు. సినిమాలు కాకుండా అనిల్ రావిపూడి షోస్ రీసెంట్గా అంటే ఆహాలో కామెడీ షో కానీ, అలాగే కిడ్స్ డ్యాన్స్ షో కానీ, సో మీరు ఒప్పుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి రెండు? సో కామెడీ అంటే మీకు ఇక కామెడీ అంటే నాకు ఒక స్ట్రెస్ లా ఉంటుంది, వెళ్ళిపోయి చేశాను. ఆహా అనేది అప్పుడు చేశాను. ఆ తర్వాత జీ వాళ్ళు సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ ఐడియాతో వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నాకు పిల్లలది అనేసరికి కొద్దిగా నేను కనెక్ట్ అయ్యాను. సో పిల్లలతో ఫన్ అనేది, అది పిల్లలు చాలా బాగా ఎనర్జెటిక్గా చేస్తున్నారని చెప్పేసరికి సో బాగుంటుంది అనిపించింది నాకు. నాకు కూడా టీవీలో చేసే ఫస్ట్ షో అవుతుంది ఇది. సో చూద్దాం, మనం ఎలాగూ సినిమా జరుగుతుంటుంది. సో టీవీకి వెళ్ళటం వల్ల మన సెట్ ఆఫ్ ఆడియన్సే మనల్ని చూస్తారు. వాళ్ళకి ఇంకా మనం క్లోజ్ యాక్సెస్లో ఉంటాం. మన సినిమాకి సంబంధించిన ఏమైనా ప్రమోషన్స్ ఉన్నా కూడా దట్స్ బికమ్ వెరీ ఈజీ టు మనం అక్కడ చెప్పడానికైనా మాట్లాడటానికైనా. సో రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి చేశాను. ఇట్స్ లైక్ నాకు కూడా ఏంటంటే మంత్కి ఒక 1 day 2 days ఉంటుంది షూట్ అది. సో అది మనకేం పెద్ద డిస్టర్బ్ అయ్యేది కాదు. సో మనం ఈ స్ట్రెస్ అంతా పోయి సరదాగా వెళ్ళి మనం ఇంకొక వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. టీవీ ఈజ్ అనదర్ మీడియం, కంప్లీట్ డిఫరెంట్ మీడియం అది. సో మంచి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైలు, ఏదో మొత్తం డిఫరెంట్ అటైర్స్. సో మనకున్న పర్సనల్ కోరికలు కూడా తీర్చుకోవచ్చు. బాగుంది అనిపించింది. సో చేసే లక్కీగా అది కూడా చాలా పెద్ద హిట్ అయింది షో. సో ఐమ్ సో హ్యాపీ. అంటే ఈ ఇటు కామెడీ షో ద్వారా కానీ, ఇటు కిడ్స్తో డ్యాన్స్ షో ద్వారా కానీ మీ పార్టిసిపేషన్ వల్ల మీ సినిమాకు ఉపయోగపడే ఏమన్నా ఇన్సిడెంట్లు కానీ ఏమన్నా అంటే అంత ఉండదండి నాకు తెలిసి. అంటే కంప్లీట్ సినిమా అనేసరికి కామెడీకి సినిమా అనేది ఒకలా ఉంటుంది, టీవీకి ఒకలా ఉంటుంది. సో అంత కనెక్షన్ ఏమి ఉండదు. సో ఇది కంప్లీట్ వేరే, ఈ పంచెస్ వేరే, ఈ ప్రాసెస్ వేరే. సినిమాకి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ ఎడిట్ డిఫరెంట్, టీవీది టోటల్ అది వేరే ప్రపంచం. అదే ఇందా చెప్పాను కదా. సో అదే ఉండదు. కాబట్టి అంత లేదు. మనకేంటంటే జస్ట్ ఇందాక అన్నట్టు ఒక స్ట్రెస్ బస్ట్ లాగా అనిపిస్తుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తుంటాం. మనల్ని కూర్చోబెట్టి నవ్విస్తుంటారు, నవ్వినందుకు డబ్బులు ఇస్తారు. ఓకే. అనిల్ రావిపూడిని ఆర్టిస్ట్గా, ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా, అంటే మీ సినిమాలన్నింటిలో మీరు క్యామియో చేశారు, అది ఓకే. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా మేము చూడొచ్చా? ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డైరెక్షన్ మీదే ఉందండి. సో ఇదే కెరియర్ మంచి కాదు, హీరోగా రాబోతున్నాడని సోషల్ మీడియాలో వస్తున్నాయి. లేదు వాళ్ళు ఎవరో అంటుంటారులేండి. అది సమస్య లేదు. హీరోగా అసలు సమస్య లేదు. సో సమస్య లేదు, అది డైరెక్షనే. ఓకే. సో మీరు ఇప్పుడు జంజాల గారి గురించి ప్రస్తావన తెచ్చారు కదా. జంజాల గారు అటు కామెడీ సినిమాలు చేశారు, అలా జంజాల గారి శిష్యుడు
ఈవీవి గారు కూడా కామెడీ సినిమాలు చేశారు. సేమ్ టైం ఈవీవి గారు ఆమె లాంటి ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు. సత్యాగ్రహం అని జంజాల గారు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చేశారు. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి? అది చేశాను కదా, ఇప్పుడు భగవంత్ కేసరి అనేది అలా బయటకు వచ్చేసిన ఫిల్మే. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకో అవుట్కి వచ్చి చేస్తాను ఫిల్మ్స్. అది నాకు చేసే ప్రాసెస్లో తెలుస్తుంది ఏ టైంలో ఎలాంటి జోనర్కి వెళ్దామా అని. యాజ్ ఆఫ్ నో ఈ జోనర్ బాగుంది. సో ఆడియన్స్ చాలామంది, నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ముఖ్యంగా లేడీస్ వచ్చేసి అబ్బాయి మీరు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ తీయండి, మమ్మల్ని భలే నవ్విస్తున్నారు ఇలా అంటున్నారు. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం పూర్తిగా అసైడ్ చేయి పక్కన పెట్టేసి వెళ్ళకూడదు అనిపిస్తున్నారు. ఎక్కడో చోట మనం బోర్ కొడుతున్నాం అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ట్రై చేయాలి. సో అది చూడాలి, సినిమా టు సినిమా మనం చేసే సినిమాని బట్టి డిపెండ్ బట్టి చేయాలి. సో డెఫినెట్గా బయటకు వచ్చి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తాం. సో ఫైనల్గా ఇప్పుడు మీరు మెగా 157 సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్లో ఇంతకుముందు సినిమాలకి వచ్చిన కామెంట్స్ లాగే లేకుండా 100% ఇది సూపర్ హిట్ అంటే మీ ఫస్ట్ సినిమాకి ఎలాంటి టాక్ అయితే వచ్చిందో అలాంటి టాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంతకు ముందు వచ్చిన సినిమా కమెంట్లు నాకు అసలు అనవసరం. ఇంతకు ముందు సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అవసరం. సూపర్. కమెంట్స్ తీసి పక్కన పెట్టండి, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. కలెక్షన్స్ ఇంపార్టెంట్. సో ముందు సినిమా కలెక్షన్ ఎలా వచ్చాయో ఇది కూడా అంతకు మించి చేయాలని కోరుకుందాం. అదే మా టార్గెట్. సూపర్. సో నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్ మెగా? ఇంకా ఏమి డిసైడ్ కాలేదండి, అది చూడాలి. అంటే మనకి వెళ్ళే దాంట్లో తెలుస్తుంది లైనప్. అంటే ఏ హీరో స్లాట్ని బట్టి ఆ హీరో చేయాలి. ఈవెన్ బాలయ్య గారి ఫిలిమ్స్ జరుగుతున్నాయి, వెంకీ గారి ఫిలిమ్స్ బిజీగా ఆయనే స్లాట్స్ చూసుకొని అట్లా జరుగుతుందని చూడాలని డిసైడ్. అవును, రాజాది గ్రేట్ సీక్వెల్ అన్నారు, ఏమైంది? అదే చూడాలండి, అది మనకి ఎట్లా ప్లేస్మెంట్ అవుద్దో చేయాలి. ఎందుకంటే రవితేజ గారితో చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక అది. ఎందుకంటే రాజాది గ్రేట్ తర్వాత ఇంతవరకు చేయలేదు మేము. సో ఆయనతో కూడా మంచి ఫిల్మ్ చేయాలని ఉంది నాకు. అది ఏ ప్లేస్మెంట్లో చేయాలనేది ఆయన లైనప్ మా లైనప్ చూసుకొని చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. గుడ్, థ్యాంక్ యూ. మీరు అన్నట్టు కామెంట్స్ కాదు కలెక్షన్సే ముఖ్యం. అదే ఇరగదీసేయండి. అందరికీ అదే ముఖ్యం, ప్రొడ్యూసర్కైనా డైరెక్టర్కైనా ఆడియన్స్కైనా ఎవరికైనా. సో సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు మెగా 157తో మళ్ళీ మరో మెగా హిట్ కొట్టి మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. యా, చూశారు కదా అనిల్ రావిపూడి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.